అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు గర్వంగా మహిళలందరూ కూడా తల్లికి వందనం కార్యక్రమంతో బిడ్డల్ని మంచిగా చదివించుకొని మంచి భవిష్యత్తుతో వాళ్ళ పిల్లల్ని భవిష్యత్తు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి ఈరోజు మనం అందరం చూస్తున్నాం. పాలాభిషేకం చేసి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత మంచి ప్రభుత్వంలో తల్లికి వందనం అనేది ప్రతిపక్షాలు విచ్చలవిడిగా ఎలా పడితే అలా మాట్లాడి వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడి ఇలా మాట్లాడారు, అబద్ధపు వాగ్దానాలు చేశారన్నారు. కానీ ఏ వాగ్దానం అయితే కూటమి ప్రభుత్వం చేసిందో ప్రతి వాగ్దానాన్ని ప్రతి ఒక్కటి పెన్షన్ అయితేనేముంది, తల్లి వందనం అయితేనేముంది, ఫ్రీ సిలిండర్ అయితేనేముంది, రేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈరోజు చేసి చూపించే ప్రభుత్వం ఏదైతే ఉందో అది కూటమి ప్రభుత్వం అని మరోసారి నిరూపణ అయ్యింది. ప్రతి ఒక్క మహిళల కంట్లో ఆనందం చూస్తున్నాం ప్రతి ఒక్కరు. ఎందుకంటే వాళ్ళ పిల్లల కోసమే ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చేస్తున్నారు. ఇంకైనా కపట నాటకాలు, ఇంకా అయినా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానేసి కూటమి ప్రభుత్వానికి ప్రజలు పడుతున్న నీరాధనానికి మీరు మూలలో కూర్చొని మీ పనేదో మీరు చూసుకుంటే బాగుంటుందని ఈసారి 11 కాదు 0కి పరిమితమై ప్రతిపక్షం కాదు అసలు నువ్వెవరు అనే పరిస్థితి వస్తుంది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తూనే ఉంది. కాబట్టి ఇదే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మరోసారి తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.